నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి 2.0 జగన్ 2.0 రాబోతున్నాను అని అంటున్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో 11 ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే ప్రసాద్ గారు. 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, జగన్ 2.0 రాబోతున్నారు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అసలు ఏంటి, వాట్స్ ద ప్లాన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ? నేను ఆ పార్టీతో ఎఫిలియేటెడ్ లేదు, కానీ పరిణామాలను చూసి చెప్పమంటే చెప్తాను. అదే అందుకే నాకు అర్థమైంది ఏంటంటే 2.0 వెర్షన్ రేపు 29లో జరిగే ఎలక్షన్స్లో డిఫరెంట్ సిండ్రమ్తో ఆయన వర్క్ చేస్తాడన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను ప్రజెంట్ ఉన్న సిస్టమ్స్లో పాలిటిక్స్కి అంటే నేను ఆయన గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలన కనుక చూసుకోగలిగితే అందులో మీరు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చూశారు. అంటే ఏదైతే డబ్బులు ఎక్స్చెక్కర్ నుంచి బయటకు వెళ్ళాయో అది అనాపైసలతో లెక్కలు ప్రజలకి అప్పచెప్పేసాడు. అంటే అలా సంక్షేమ పథకాలు, 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాల బడ్జెట్లతో మాత్రమే అతను గేమ్ చేయగలిగే దగ్గర వాట్ హీ హెస్ డన్ అన్నది ఒక విజువల్ వండర్ క్రియేట్ చేసాడు. ఒక 1.5 సంవత్సరం బడ్జెట్ పైచీలకి డబ్బులు లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ డీబీటీ పథకంలో ప్రజలకు అందించాడు. 2,70,000 కోట్లు. అదిగాక సెంటున్నర భూమి, అదిగాక ఉపాధి కల్పన దగ్గర 16.5 లక్షలు, గతంలో 3.5 లక్షల దగ్గర తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న ఎంఎస్ఎంఈ యూనిట్స్ కాకుండా ఇంకో 13 లక్షల ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి. ప్రైవేట్ సెక్టర్లో దగ్గర 3,16,000 ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఎందుకంటే 1,105 కోట్ల పెట్టుబడులు ఉండే. అదిగాక ఎక్స్చెక్కర్ నుంచి 10 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, అలాగే 3 పోర్ట్లు, అందులో ఒకటి గవర్నమెంట్ పోర్టు, వీటికి డబ్బులు ఖర్చు పెట్టింది. ఇవన్నిటితోనూ సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ ఇన్ ద సేమ్ సినారియో విలేజ్ క్లినిక్లతో ప్రజల సంరక్షణ కోసం సంక్షేమ పథకాల నవరత్నాలతో అనాపైసలతో రాష్ట్ర ఖజానాకి ఎక్స్చెక్కర్ నుంచి బ్యాలెన్స్ చేసి చూపించాడు. ఇదేదో మండలంలో కూర్చుని యనమల రామకృష్ణ గారు 14 లక్షలు, లేకపోతే గవర్నర్తో చిన్నపిల్లని చేసి అబద్ధాలు చెప్పించి 10 లక్షలు, లేదా చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 10 లక్షలు ఉన్నా సరే, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ మొన్నాళ్ళు ప్రవేశపెట్టిన దాంట్లోనే 6,47,000 కోట్లు తేల్చుకున్నారు. సో ఇవన్నిటి పరిణామాల్లో ఇది ప్రజలకి ఏంటంటే ప్రజా నాయకులను లేకపోతే ప్రజాప్రతినిధుల్ని ప్రతి నిమిషం ప్రజల్లో ఉండేలా చేశాడు. ఇది వాళ్ళకి నచ్చక 11 సీట్లు ఇచ్చారు. అంతే కదా, నచ్చక ఇచ్చారు. అంటే మీరు చెప్పినవన్నీ లెక్కల వరకే ఉన్నాయి, వాస్తవాలు వేరే అని చెప్పని కూడా కొంతమంది దగ్గర నుంచి అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. డేటాలు మాట్లాడదాం, నా దగ్గర డేటా ఉంటుంది, లేకపోతే వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీ డేటా ఉంటుంది, లేదా తెలుగుదేశం దగ్గర డేటా ఉంటుంది. ఇవన్నీ కాకుండా బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి కానీ, కాగ్ రిపోర్ట్ కానీ, ఆర్బీఐ ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ, అంటే రెగ్యులర్ స్టేట్మెంట్స్ ఫర్ ఎంతెంత అప్పులు చేసింది రాష్ట్రం, ఎక్కడి నుంచి ఎంత తీసుకొచ్చింది, ఇట్లన్నిటి లెక్కలు ఉంటాయి కదా, వీటితోనే మాట్లాడదాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఆయన నోటితో ఆయనే చాలా సార్లు కూడా చెప్పినట్టు మనం విన్నాం. చాలా సార్లు అప్పులు కూడా తెచ్చామని కూడా ఆయనే చెప్పారు చాలా ప్రెస్ మీట్స్ లో. ఎవరైనా చెప్పేది అదే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ జస్ట్ 7 నెలల పొద్దులో 1,29,770 కోట్లు అప్పు చేసి ఎత్తి కూర్చుంది. అర్థమవుతుందా? వీళ్ళు అమరావతి తీర్చిదిద్దేద్దాం, ప్రపంచం తిరగబెట్టేస్తామని చెప్తున్న మాటలకు కూడా 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ మార్కెంటైల్ బ్యాంకుల నుంచి అప్పే తీసుకొచ్చారు. ఇవన్నీ ఎవ్వరూ అతీతం కాదు. ఎందుకంటే నేను ఇందాక ఆవు దూడ కథ చెప్తాను, గట్టును వేస్తే మీరు చేలు మేరని. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ దిగిపోయే టైంకి 48,72,00,000 కోట్ల అప్పు నెత్తిన పెట్టి వెళ్ళారు. ఈ మహానుభావుడు ఇప్పటికీ 1,68,00,000 కోట్లు అప్పు చేసి మరి నెత్తిన పెట్టారు. ఎవరికి ఏం తెలియట్లేదు ఏం జరుగుతున్నాయో. ఏమనంటే రోడ్లు వేసామంటారు. రోడ్లు పీపీఏ ప్రాజెక్టులు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండర్టేకింగ్. ఈ రోజుకి కూడా నువ్వు టోల్ గేట్లు కట్టుకుని భాగస్వామిగా రోడ్ల మీద తొక్కుతున్నావు. దీనికన్నా ముందు నువ్వు కార్లకి బళ్ళకి రోడ్ ట్యాక్స్ 15 సంవత్సరాలకి శాశ్వతంగా ముందు కట్టి కూడా ప్రభుత్వం నీకు రోడ్ వేసేవాళ్ళు ఇవ్వట్లేదు. మళ్ళీ టోల్ గేట్లు కడుతున్నావు రోడ్డు మీద వెళ్ళడానికి. గమనిస్తున్నావా? అన్ని ట్యాక్స్లు ఎప్పటికప్పుడు ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకుంటానే ఉంటుంది ప్రభుత్వం, కానీ ప్రభుత్వం అయితే ప్రజలకు ఇవ్వాల్సినటువంటిది ఏది ఇవ్వలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో రోడ్లు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ లేని నొప్పులు హాస్పిటల్స్కి చాలా పెట్టాల్సి వచ్చిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. నేను అంటుంది కేంద్ర ప్రభుత్వం రోడ్ల గురించి. మన నేషనల్ లెవెల్ అన్ని వాళ్ళ పరిధిలో ఉంటాయి, మీరు స్టేట్ రోడ్స్ కూడా స్టేట్ పరిధిలో ఉంటాయి. కానీ మీరు రెండు చెప్పిన విషయాలకి నేను చెప్తున్న విషయానికి శంక కట్టలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మన నేషనల్ హైవేకి వెళ్తే మీ కారుకి నా కారుకి లేదా నా బండికి మీ బండికి కూడా టోల్ ట్యాక్స్ కట్టుకుని గేట్లు దాటి వెళ్తున్నాం. ఇది పబ్లిక్ ప్రైవేట్ అండర్టేకింగ్ కింద ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి అరే డబ్బులు నువ్వు సంపాదించుకో 10 ఏళ్ళ పాటు అని చెప్పి ఒక టోల్ గేట్ ఇస్తున్నారు, ఉదాహరణకు చెప్తున్నారు. సో దీంట్లో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంది ఏముంది? ఏమీ లేదు.
సో దీనికి కూడా వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో కేంద్రం ఇస్తున్న ఎఫ్ఆర్బిఎం లిమిట్లు అంటే అప్పులు చేసుకోవడానికి ఇచ్చే వెసులుబాట్లతోనే రాష్ట్రాలు నడుస్తున్నాయి గత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. సో రాష్ట్ర ఖజానాకి వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ జీఎస్టీ రూపంలో 95% వాళ్ళ దగ్గర ఉండి ఒక 5 నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆర్టీఏ వ్యవస్థ, స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మున్సిపల్ లెక్కరు, అలా గ్యాస్, వీటి మీద రాష్ట్రానికి డబ్బులు తెచ్చుకోవడానికి వెసులుబాటు ఉన్నప్పుడే వీటిలోనే గేమ్ చేసుకుంటున్నారు. మిగిలిన 95 దగ్గర పెట్టుకుని జీఎస్టీ బకాయిలు సక్రమంగా ఎవరు ఎక్స్చెక్కర్కి రావాల్సిన డబ్బులు రానప్పుడు ఏం చేస్తారు? సచ్చినట్టు అప్పు చేసుకుని తీసుకొస్తాం. అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ శాశ్వత పరిష్కారం చుట్టూ తిరుగుతున్నాం. శాశ్వత పరిష్కారం ఎప్పటికి అవుతుంది? అప్పులు ఊబిలో చిక్కున్నాం అనుకోండి, క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే ఏమవుతుంది ప్రజలకి తెలుసు కదా. ఆ చట్టంలోంచి ఎవడు బయటికి రాలేడు. అదే పరిస్థితి అంతే. అదే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి అలవాటు చేసేసారు. వీళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేయడమే. కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కూడా అప్పులు చేసుకుంటూ ప్రతి మంగళవారం, రెండో మంగళవారం ఆర్బీఐ బాండ్లు వేలంకి వెళ్ళడం. వీళ్ళ దగ్గర 17,000 కోట్లు అగ్రిగేట్ను మంత్కి అప్పు చేసేస్తున్నారు. గత ప్రభుత్వంలో 5,000 కోట్లే అప్పు ఉండేది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. సో వీటిల్లోంచి మనం ఏదైనా అవుట్కమ్ డెరైవ్ అవుతాం అన్న దగ్గర ఎక్కడా కనబడట్లేదు. అంచేత ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మాయాజాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఊబిలో చిక్కుకుని ముందుకెళ్ళడం తప్ప వేరే మార్గం కనబడట్లేదు. అంచేత మీరు డెవలప్మెంట్ అయిపోయింది, లేకపోతే అల్లారు వచ్చి 6 పాయింట్లు ఇచ్చారు, ఇల్లు వచ్చి 9 పాయింట్లు ఇచ్చారని కాలక్షేపం కబుర్లు. ఓకే, అంటే కమింగ్ అసలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్లాన్, అంటే పార్టీ గ్రోత్ కోసం ఆయన ఎటువంటి ప్లాన్లో ముందుకు వచ్చారో అని అనుకోవచ్చు. ఇప్పటికీ 2 ఉదంతాలు జరిగాయి. ఒకటి, రైతుల సమస్యల మీద రోడ్డుకు వచ్చారు. అలాగే ట్రోప్ ఛార్జీలు పెంచిన దాని మీద ఎలక్ట్రిసిటీకి 2 సార్లు వచ్చారు. రేపు 12వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. రేపు 12వ తారీఖు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ధర్నా ఉంది. సో ప్రజాక్షేత్రంలో 7 నెలల టైంలో ప్రభుత్వ వ్యతిరేకతకి 3 సార్లు ప్రజలను చేయబట్టుకుని ముందుకు వచ్చాడంటేనే వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిపోయిందని అర్థం ఒక పక్క. రెండో పక్క వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తూ ఏం చేస్తున్నారా బాబు అంటే అది తప్ప అని చెప్తున్న వీళ్ళు వాళ్ళకి కాలే ఇచ్చుకుని ర్యాంకింగ్లు చూడమనండి మినిస్టర్లకి. అందరికీ ర్యాంకింగ్లు, మెయిన్ ఫంక్షనింగ్స్ ఏముంటాయి? ఫైనాన్స్, రెవెన్యూ, అగ్రికల్చర్ అండ్ దాని ఏమంటారు నీటిపారుదల శాఖ, హోమ్. ఈ 5-20 కింద ఉంటప్పుడు 20 స్థానం 24 మంత్రులు 19-18 నుంచి 24 మధ్యలో ఇచ్చినప్పుడు ఫంక్షనింగే జరగట్లేదని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. సో 2.0 కింద నేను పరివర్తన చెంది నెక్స్ట్ ఎలక్షన్కి సమాయత్తం అవుతున్నాను అంతే. అంటే ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు, 16 months నేను జైల్లో ఉన్నాను, ఆ తర్వాత నేను బయటకు వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను అని. సో మళ్ళీ నేను రెట్టింపు ఉత్సాహంతో రాబోతున్నాను అనే దానికి సంబంధించి చెప్తున్నాను. రెట్టింపు ఉత్సాహం దేనికి రావాలి? ఆయన అన్న మాటల గురించి నేను అదే చెప్తున్నా. సో ఆయన ఆ మాట అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది, తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తోంది అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు ఆయన. భయం పెట్టినోడికి ప్రతివాడికి బెదిరిస్తారు. నాకు రోజుకు 100 మంది ఫోన్లు చేస్తారు, కిందకి 100 మంది కామెంట్లు పెడతారు తిట్టుకుంటూ. భయం పడినోడికి రెండో విషయం చెప్తాను ఇక్కడ జాగ్రత్తగా గమనించగలిగితే. ఇక్కడ మీరు ఈ 2.0 వెర్షన్ ఏంటంటే ఇప్పటిదాకా స్వతంత్రంలో మన ఎమ్మెల్యే, మనం గెలిపించుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల దగ్గరికి రావడం ఎప్పుడేం చూసామా? మన వాళ్ళ చుట్టూ బొంగరాలు తిరిగే కార్యక్రమమే. కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో వాళ్ళు ప్రజల దగ్గరికి సంచెట్టుకుని ఇంటికి వచ్చారు. నీకు నేను ఇచ్చిన సంక్షేమం అందిందా లేదా అని. అది ప్రజలకు నచ్చలేదు. నచ్చినప్పుడు ఏముంది, అదే పాత దిక్కుమాల రాజకీయం చేయడం ఆయన పెద్ద వింత. ఓకే, దానికి 2.0 అని పేరెట్టాడు ఆయన. అంటే మీకు మారి నిజమైన ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేస్తే మీకు నచ్చట్లే, అదే చెత్త కావాలి కదా. మా ఇంట్లో మా ఎమ్మెల్యే గడి గెలిచి ఇంట్లోనే కూర్చుంటాడు, ఆడు చుట్టూ ఉన్న టెరిటరీ మా కార్యకర్తలు వాళ్ళే పనిచేస్తారు. కార్యకర్త లేకుండా ఒక గుడ్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్లో వాలంటరీగా ఇంటికి వచ్చి స్వచ్ఛందంగా డబ్బులు, నీకు రావాల్సిన పెన్షను, నీకు రావాల్సిన రేషను, నీకు రావాల్సిన చెదారం అంతా అంటగట్టితే మీకు నచ్చలే. అందుకని ఏముంది, మీకు అదే కావాలి కదా, అదే 2.0. సో వీల్సి మరి కమింగ్ డేస్లో జగన్ 2.0 ఎలా ఉండబోతుంది? ఇప్పుడెప్పుడే మీరు అన్ని పేర్లు ఎట్టుకుని తిరగడమే. 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను దానికే చెప్తున్నాను. సో జగన్ 2.0 అంటే ప్రజల్లోకి రావాలి. ఫస్ట్ వస్తున్నారు, రేపు ఇవాళ వస్తారు, రేపు వస్తారు. మొన్న జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెలలో మరి రేపు విద్యార్థి ఫీజుల రీఎంబర్స్మెంట్ మీద ఏమైనా ప్రజల్లోకి వచ్చే కంటిన్యూషన్ ఉంటే నియోజకవర్గాల వారీగా అప్పుడు దాని గురించి వేరే చర్చ. సో తప్పకుండా అండి, అప్పుడు కూడా మన చర్చ. గమనించవలసిన విషయం ఏంటంటే స్పాన్ ఆఫ్ నో టైం. ఓకే, 7 నెలల నిడువులోనే ప్రజా సమస్యల మీద 3 సార్లు జనాల్లోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని గమనించండి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలు ఏం చేస్తారు, ఏం చూస్తారు, ప్రజలు ఏం చేయలేరు. 5 సంవత్సరాలు వచ్చిన రోజు ఓ రోజు వెళ్ళి ఓటేయడం ఏమీ చేయలేరు. వీళ్ళు సమాయత్తం అయిపోయి మొత్తం అంటారు. నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఓటర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నిలబడినా సరే ఏమీ చేయలేరు 5 సంవత్సరాల దాకా. అదే అంట, ఎంత ఏమీ చేయలేకపోయినా సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చేస్తారు. ప్రతి ఒక్కరు గమనించుకుంటూ ఉంటారు కదా ప్రతిదీ కూడా, ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది, ఎవరేం చేయడం వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. వీల్సి
ప్రజలు ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తున్నారు, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అంటున్నారు, అది ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. థ్యాంక్స్ సో మచ్ ప్రసాద్. ఎవరికైనా 50 ఏళ్ళ జీవితం ఉంటుంది, 50 ఏళ్ళు దాటాడు కాబట్టి అది 2 విల్ సీ వాట్ హ్యాపెండ్, వాట్ హీ వాంట్స్ టు డూ అనేది విల్ సీ. థ్యాంక్ యూ.